కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సామెల గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్రే అనిల్ కుమార్ ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ వాడ్గురే సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, ఎండాకాలంలో తాగునీటి కోసం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. 43 డిగ్రీలు అసలు చిన్నపిల్లలు ముసలు అయితే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. దాహం అంటే ఎండాకాలం వచ్చిందంటే నీటి తాపం ఎక్కువగా. అసలు ఈ రూట్లో ఎక్కడ కూడా ఎండు కానీ లేకపోతే బోర్లు కానీ ఏమి లేనటువంటి పరిస్థితి. మరి సామెల గ్రామం రోడ్డు పైన మరి వీళ్ళు మన సామెల సర్పంచ్ వాళ్ళ గ్రామస్తులు అందరూ కలిసి కూడా మరి మంచి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దారిలో వెళ్ళేటువంటి వాళ్లకు దాహం తీర్చేటువంటి ఉచితంగా ఒక సహాయం చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన. నీళ్ళు ఇచ్చి అన్నం లేకున్నా పర్వాలేదు, నీళ్లు తాగైనా మనం బతకగలుగుతాం కాబట్టి అలాంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించినందుకు సామెల సర్పంచ్ వాళ్ళ గ్రామస్తులకు, మా వాంకిడి మండలం అందరికీ, మా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలి మనం. ఎందుకంటే మనం బతకడం అనేది చాలా అది ఈజీ అన్నమాట. కానీ మనం బతుకుతూ ఇతరులకు నా వంతుగా నేను సహాయం చేస్తా అనేది అది గొప్ప విషయం. అలాంటి ఆలోచన రావడం చాలా సంతోషంగా ఉంది. మళ్ళొకసారి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.